press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు teluguTechzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇప్పటికే మన ఛానల్లో మీరు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క కేటగిరీ నుంచి మల్టిపుల్ గ్యాజెట్స్ అని మనం అన్బాక్స్ చేసాం. లైక్ మనకి ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, TWSలు, నెక్ బ్యాండ్స్ అని చెప్పేసి, స్మార్ట్ వాచెస్ అని చెప్పేసి, నెక్స్ట్ ఆక్యులస్ క్వెస్ట్ అని చెప్పేసి మల్టిపుల్ కేటగిరీస్ చేసాం. ఈ రోజు నేను మీకు మన ఛానల్లో ఇంకొక కొత్త కేటగిరీ అయితే యాడ్ చేయబోతున్నాను. ఈ గ్యాజెట్ ఎవరికైతే ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారో సో అటువంటి వాళ్ళకి ఈ గ్యాజెట్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి EvoFox నుంచి EvoFox Go Wireless Gamepad అనమాట. అంటే మనకి ఇది ఒక వైర్లెస్ కంట్రోలర్ టైప్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎటువంటి కనెక్షన్ లేకుండా మీరు స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ ఆడేవాళ్ళు ఈ కంట్రోలర్ యూస్ చేసి జాయ్ స్టిక్స్ తో గేమ్స్ ఆడొచ్చు అనమాట. రీసెంట్ గా మీకు జియో వాళ్ళు కూడా ఒక గేమ్ ప్యాడ్ అయితే లాంచ్ చేశారు. అరౌండ్ ప్రైస్ తీసుకుంటే మీకు 3500 రూపీస్ ఉంటుంది. ఇది మనకి EvoFox వాళ్ళు కేవలం 2000 రూపీస్ అయితే మీకు అవైలబిలిటీలో తీసుకొచ్చారు అనమాట. ఇది బేసికల్ అప్పుడు 2500 ఉంటుంది, కానీ నేను తీసుకున్నప్పుడైతే అమెజాన్ లో 2000 రూపీస్ అయితే తీసుకొచ్చారు. సో చూద్దాం మనకి ఈ లోపల స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చారు, ఫీచర్స్ ఏమి ఇచ్చారు, ఆ నెక్స్ట్ మనకి ఆ ప్రైస్ బడ్జెట్ లో వర్తియా కదా అని చెప్పేసి డీటెయిల్ గా అయితే నేను మాట్లాడతాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇంక వెళ్తే డిలే మనం ఈ EvoFox Go వైర్లెస్ గేమ్ ప్యాడ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీరు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మేడ్ ఫర్ గేమింగ్ అని చెప్పేసి రాశారు. కింద మనకి గో వైర్లెస్ గేమ్ ప్యాడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకి బోత్ ఆండ్రాయిడ్, iOS, ఐప్యాడ్కి ఇది మనకి కంపాటబుల్ ఉంది. మనకి ఇటు పక్క తీసుకుంటే మీకు కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ రాశారు, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి యాప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ మనకి వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే రాశారు. అవన్నీ మీకు లోపల చూపిస్తాను. అండ్ ఇటు పక్క మీరు తీసుకుంటే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. కానీ ఇక ప్రైస్ తీసుకుంటే మనకి 2500 రూపీస్ అని చెప్పేసి ఉంది. కానీ మనకి ఇది 2000 రూపీస్కి అయితే మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. మీరు చెక్ చేయొచ్చు ఒకసారి మన బాక్స్ని అయితే ఓపెన్ చేసి డీటెయిల్గా మనకి లోపల బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమి ఇచ్చారో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో బాక్స్ అనేది చాలా మనకి మీరు చూడొచ్చు, ప్యాకింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. లోపల మీకు ఏంటంటే స్టార్టింగ్ మనకి పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఈ పేపర్ వర్క్తో పాటు కొన్ని స్టిక్కర్స్, నెక్స్ట్ మనకి యూజర్ మాన్యువల్ గైడ్స్ అవన్నీ కూడా మనకి స్టార్టింగ్లో అయితే ఉన్నాయన్నమాట. మీరు క్లియర్గా అయితే చెక్ చేయొచ్చు ఇక్కడ. సో దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ గేమ్స్ కంపాటబిలిటీ ఉంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి కంట్రోలర్ తీసుకుంటే మనకి దీని యొక్క బిల్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు క్లియర్గా అయితే చూడండి, ఇది ఎటువంటి RGB అయితే రాదు, కానీ మనకి ఏంటంటే దీని యొక్క బిల్ క్వాలిటీ అనేది చాలా ప్రీమియంగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. అందువల్ల ఒక మొబైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేశారు మన మొబైల్ని మనం ఇందులో పెట్టడానికి. అండ్ నెక్స్ట్ మనకి ఒక Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఓవరాల్గా మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు మనం ఈ యొక్క జాయ్ స్టిక్ యొక్క డీటెయిల్ ఫిజికల్ ఓవరీ చూద్దాం. సో ఫ్రంట్ మీరు తీసుకున్నట్లయితే మనకి 2 కంట్రోలర్స్ ఇచ్చారు. ఇవి కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి 2 కూడా మీకు ఏంటంటే హై ప్రెసిషన్ అనలాగ్ జాయ్ స్టిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి టర్బో మోడ్ అని ఒకటి ప్రొవైడ్ చేశారు, అది కూడా మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో డ్యూయల్ అనలాగ్ ట్రిగర్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవన్నీ మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ తీసుకుంటే మనకి 2 ప్రోగ్రామబుల్ బటన్స్ ఉంటాయి, Type-C ఛార్జింగ్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి దీంట్లో D-pad అయితే ప్రొవైడ్ చేశారు. అప్, డౌన్, లెఫ్ట్, రైట్ బటన్స్ అయితే ఉంటాయి. 4 యాక్షన్ బటన్స్ ఉంటాయి, 2 బంపర్ యాక్షన్ బటన్స్ ఉంటాయి. మీకు సేమ్ జాయ్ స్టిక్ లో ఎటువంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అవే బటన్స్ అయితే ఉన్నాయి. టర్బో బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి వైబ్రేషన్ ఇచ్చేదానికి వైబ్రేషన్ బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ రీసెట్ బటన్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా మళ్ళీ మల్టిపుల్ బటన్స్ అయితే వీళ్ళు మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ కంట్రోల్ కూడా ఒకటి ఇచ్చారు. ఇవి ఎందుకంటే మనకి మొబైల్కి అయితే ఫిట్ చేసుకొని మనం దీని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా చాలా ఈజీ అనమాట. జస్ట్ మీరు అలా పెట్టేసి మీరు అలా కొంచెం కిందకి ప్రెస్ చేసినట్లయితే మీకు ఫిక్స్ అయిపోతుంది. సో మీరు మొబైల్ ని కనెక్ట్ చేసుకొని మీరు బ్లూటూత్ ఆన్ చేసి పెయిర్ అయిన తర్వాత మీరు ఈజీగా ఏ గేమ్ అయినా సరే మీరు దీని నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా దీని ఒక స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మాకు వెయిట్ కూడా పెద్ద ఏమైతే లేదనమాట. సో సింపుల్ గా అయితే ఉంది, మీరు ఈజీగా యాడికనే క్యారీ చేయొచ్చు. అరౌండ్ మనకి ఒక 300 గ్రాములు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్లూటూత్ 5 వర్షన్ తో అయితే వస్తుంది అనమాట. మన దీనిలో లో లేటెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది బ్లూటూత్ 5 తో వస్తుంది, లో లేటెన్సీ తో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 year వారంటీతో ఉంటుంది. అండ్ దాంతో పాటు 10 మీటర్స్ వరకు అయితే మీరు దీన్ని ఆపరేట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ బ్లూటూత్ కాబట్టి. నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్ గా దీనిలో మనకి 800 mAh పవర్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ కి మీకు ఇందా చూసినట్టు Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జ్ ఎక్కడానికి నాకు అరౌండ్ ఒక 2 నుంచి 2.25 hours వరకు అయితే పడింది అనమాట. సో దీని యొక్క యూసేజ్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూస్ గా నేను ప్లే చేసినట్లయితే మీకు అరౌండ్ 5 to 6 hours వరకు అయితే దీనిలో బ్యాటరీ లైఫ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకోసం నేను కొన్ని గేమింగ్ ఎక్స్పీరియన్స్ విజువల్స్ అయితే చూపిస్తాను. సో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా ఏంటి అనేది డీటెయిల్ అయితే చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి EvoFox వల్ల యాప్ అయితే ఉంటుంది. సో మీరు ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుని అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇందులో మీరు మల్టిపుల్ గేమ్స్ అయితే మీరు ప్లే చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇందులో మీరు తీసుకున్నట్టయితే మనకి Asphalt 9 కావచ్చు, ఇంకా నాట్ ఓన్లీ ఇవే కాదు, మీరు ఏ గేమ్స్ అయినా సరే మీరు ఇందులో నుంచి అయితే మీరు ఆపరేట్ చేయొచ్చు అనమాట. మీకు మంచి బ్యూటిఫుల్ ఫీల్ అయితే మీకు కలుగుతుంది. మీకు ఆడుతున్నప్పుడు కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ల్యాక్స్ అనేవి అయితే నేను గమనించలేదు. మంచి పర్ఫెక్ట్ గేమ్ ప్లే అయితే మనకు దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని యొక్క ప్రైస్కి మనకి ఇది చాలా వర్తి అని చెప్పొచ్చు. గేమ్స్లో కూడా నేను చాలా ట్రై చేశాను, మల్టిపుల్
గేమ్స్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇందులో మనకి ఎటువంటి ల్యాగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా నేను ఎక్కడైతే గమనించలేదు. దట్ ఈజ్ మనకి వైర్లెస్ కాబట్టి నేను ఇంకా స్టిల్ కొంచెం ల్యాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎక్కడ కూడా మనకి ల్యాగ్స్ అయితే నేను అంతగా గమనించలేదు. ఇందులో మల్టిపుల్ గేమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను ఏ గేమ్స్ మనం వీటిలో పెట్టి ప్లే చేయొచ్చు, కంపాటబుల్ వెయిట్ ఉందని చెప్పేసి. కానీ ఓవరాల్గా దీని యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే వర్తి అనిపించింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఈ యొక్క గేమ్ ప్యాడ్ ద్వారా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో ఫ్రీ టైమ్స్లో ఉన్నప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు ఒక మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ నాకు ఈ యొక్క వైర్లెస్ కంట్రోల్లో నచ్చిన కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడతాను. సో ఎవరైతే ఇంత ముందాక మనకి గేమ్స్ అనేవన్నీ కూడా స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తుంటారో, ఇప్పుడు మనకి ఈ కంట్రోలర్ నుంచి మనం ఈజీగా అయితే గేమ్స్ అయితే ప్లే చేయొచ్చు. కొంచెం అట్రాక్టివ్గా కొంచెం మనకి గేమ్స్ ఆడుతున్న మంచి ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ తీసుకుంటే మన గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇందులో మనకి వైబ్రేటర్స్ ఉన్నాయి. రెండు పక్కల డ్యూయల్ వైబ్రేటర్స్ మోటార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఆడుతున్నప్పుడు ఏదైనా మనకి సపోజ్ మనం ఏదైనా రేసింగ్ ఆడుతున్న ఏదైనా గుద్దామనుకోండి, అప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేవి మనకి అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ నెక్స్ట్ మన థర్డ్ ఫీచర్ తీసుకుంటే ఇది మొత్తంగా మనకి చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో ప్రీమియం ప్రోడక్ట్ విత్ ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ ఫీచర్ తీసుకుంటే ఇందులో మనకి EvoFox వల్ల యాప్ సపోర్ట్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనకి కన్ఫిగర్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీకు ఆ యాప్ సపోర్ట్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క డౌట్స్ అనేవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తారు. అదే నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకి దీనిలో బ్యాటరీ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువసేపు మీరు గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేకుండా మీరు అండర్ 2000 రూపీస్ ప్రైస్ బడ్జెట్ దీని అయితే యూస్ చేయొచ్చు. దీని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి. ఒకవేళ మీకు ప్రైస్ తగ్గినప్పుడు మీకు లూటింగ్ డీల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే కింద మన టెలిగ్రామ్ లింక్ అయితే ఉందన్నమాట. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పుడైనా డీల్స్ మంచిగా వచ్చినప్పుడు అన్ని కూడా నేను ఆ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. తక్కువ ప్రైస్కి అయితే మీరు గ్రాప్ చేయొచ్చు అనమాట. ఇదిగా కావాలిగా మనకి ఈ యొక్క EvoFox గేమింగ్ వైర్లెస్ గేమ్ ప్యాడ్ యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియో లైక్ చేసి వీడియో అందరూ కూడా షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ అందరూ చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ నైస్.